కనుక వీడికి తెలిసిన విషయాలకి మనకి తెలిసిన విషయాలకి ఆ తేడా. మన ఇంట్లో బస్తాలు ఎన్ని బియ్యం స్టాక్ ఉన్నదో అలాంటిది మనకు తెలిసిన విషయాలు. ఒక గింజ వేస్తే 100 గింజలు వస్తాయన్నటువంటిది వాడికి తెలిసిన విషయాలు అలాంటివి. అంటే మనం తెలుసుకుంటున్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్న శాస్త్రాలు కానీ మనం తెలుసుకుంటున్న విషయాలు కానీ ఈ జ్ఞానం అంతా కూడాను వాడిలోని భాగమే. కనుక తెలుసుకోవలసినదంతా అక్కడ ఉంది, తెలుసుకుంటాం మనం చేస్తున్నాం. మనం అది కలిసి తెలుసుకోవాల్సిన విషయం. మనం కూడా తెలుసుకోవాల్సిన విషయంలో ఒక భాగంగా ఉన్నాం కనుక తెలుసుకుంటాం అనేది పూర్తి ఎప్పుడు రాదు. కానీ మీరు ఇక్కడ లీవ్ చేయటం మొదలుపెట్టినట్లయితే తెలియవలసినదంతా మీ దగ్గరే ఉంటుంది, తెలిసి ఉంటుంది, తెలియనిదంటూ ఉండదు. చూసారా? అంటే మీరు విత్తనం చేస్తే 100 విత్తనాలు వస్తాయట అనేటువంటి పని మీరు చేస్తూ ఉన్న చోట కనుక ఉంటే మీరు ఎన్ని ధాన్యాన్ని పుట్టిస్తారట అనే దానికి లిమిట్ ఉండదు. అదే కనుక మీరు మీ ఇంట్లో ఉన్న ధాన్యం, మీ గోడౌన్లో ఉన్న ధాన్యం, లేకపోతే మీ ఫ్యాక్టరీలో ఉన్న ధాన్యం అయితే లిమిట్ ఉంటుంది. 10 బస్తాలో 100 బస్తాలో 200 బస్తాలో ఉంటుంది. ఇక్కడ లిమిట్ లేదు. కనుక మన జ్ఞానానికి వీడి జ్ఞానానికి ఉన్న తేడా ఏమిటంటే లిమిట్లెస్ వాడి జ్ఞానం. ఎందుకంటే మనం కూడా వాడిలో భాగమే కనుక మన మనస్సు లిమిటెడ్. దాన్ని తెలుసుకుంటానికి ప్రయత్నం చేసిన అది దీని తర్వాత ఉన్నటువంటి సూచనలు చేస్తున్నారు. అది ఊరికే సూచనగా వాళ్ళకోసం అసలైన సబ్జెక్ట్ లోకి వాళ్ళు ప్రవేశించారు. అక్కడ అంటే అక్కడ అంటే వాడిని ఏంటన్నమాట మీరు అతిశయం అంటే అతిశయించుటకు వీలు కానిది. అనగా ఇంకొకటి దీనికంటే ఎక్కువగా ఉండటానికి వీలు లేదు సృష్టిలో ఏది. అంటే ఎవరి తెలివితేటలు కూడాను ఇక్కడ ఉన్న తెలివి కంటే ఎక్కువ ఉంటానికి వీలు లేదు. అది నిరక్షయ అంటే అతిశయించుటకు వీలు కానిది. ఇట్ కెనాట్ బి ఎక్సీడెడ్ బై ఎనీ ఇంటెలిజెన్స్. నిరతిశయం సర్వజ్ఞ అంటే సమస్తము తెలియట, సర్వజ్ఞత్వం ఉంటుంది. అయితే ఈ సృష్టి అంతా తెలుస్తుందా? భూగోళం అంతా తెలుస్తుందా? ఈ గోళంలో ఉన్న ఈ కాస్తకి ఇక్కడ నీవు జీవించడం కనుక మొదలుపెట్టినట్లయితే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? మర్రి గింజలో మర్రి చెట్టు ఎలా ఉన్నదో కనుక ఇక్కడ ఏమన్నాడు? ఈ తెలియటం యొక్క గింజ సర్వజ్ఞ బీజం. సర్వజ్ఞత్వం గింజ ఉన్నది, గింజగా ఉన్నాడు నీలో వాడు. ఎందుకంటే చోటంతా నీలో ఎలా ఉంటుంది? నువ్వు బట్టి నీలో బట్టంత చోటుగా నీలో ఉన్నాడు వాడు. నువ్వు ఎంత వాల్యూమ్ ఉన్నావో అంత వాల్యూమ్ నీలో ఉన్నాడు వాడు. నువ్వు ఎంత బిడ్డ పట్టుకెళ్ళావో మరి అంత నీ గింజలో ఉంటుంది. ఏమండి? నదికి అందరూ తల బిందె పట్టుకెళ్లారు. ఎంత నది మన బిందెలో ఉన్నదంటే మనం పట్టుకెళ్ళిన బిందెను బట్టి ఉంటుంది. నది ఎప్పుడు ఒకటే అంతర్యామి. కనుక మీలో సర్వజ్ఞ బీజంగా ఉన్నాడు. అదే తత్ర అంటే వాణి ఎందు మీరు అతిశయం సర్వజ్ఞ బీజం. అది సర్వత్సత అంటే దాటుటకు వీలుగా అనేది. అంటే మీరు వాడిని అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తే మీరు వాళ్ళలో కలిసిపోతారు కానీ వాడు మీకు చిక్కడు. అంటే నదిలో ఉన్న నీళ్లు తాగడం కోసం నదిలో దూకితే మనం నదిలోకి చచ్చిపోతాం కానీ నదిలో ఉన్న నీళ్లు మనం తాగము. చూసారా? కనుక ఏం చేయాలి? మనం వాడితో జీవించడం నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది? వాడిదంతా మనదే కానీ మనదే అని ఏ క్షణంలో ఉందో అప్పుడు వేళ్ళు ఇరుక్కుంటాయి. మనదే లేకుండా ఉన్నప్పుడు వాడిదంతా మనదే ఇంట్లో ఉంటుంది. నిరతిశయం సర్వజ్ఞ బీజం అనేసారు. ఊళ్ళో ఉన్నవాడు ప్రతివాడు నమస్కారం సార్ అనే పొజిషన్లో ఉన్నటువంటి వాడు ఉన్నాడు అనుకోండి. వాడి దగ్గర వాళ్ళ దగ్గర మీరు కూర్చుందా అనుకోండి. అప్పుడు అందరూ వాడికి నమస్కారం పెడుతుంటే మీకు పెడుతున్నట్టు కూడా ఉంటుంది. కొంతమంది మనం డబ్బులు కూడా కొట్టారు. చూసిన నా దండం పెడుతున్నారు చూడండి. వాడికి పెడుతుంటే మనం మనకనుకుని పొరపాటు ఇట్టా అనొస్తాం కూడా. అలా ఉంటుంది. అలా నువ్వు సర్వజ్ఞుడిగా ఉండవచ్చు ఈ ప్రాక్టీస్ చేసిన వాడు. ఎలా ఉండవచ్చు? సర్వజ్ఞత్వం యొక్క బీజం నీ దగ్గర ఉన్నది. అసలు నువ్వు ఈ పురుషుడివే నీలోంచి ఇవన్నీ వచ్చాయి కనుక ఇక్కడ ఉన్నటువంటి వాడిని ఈశ్వరుడు అంటారు. ఇవన్నిటితో కూడినటువంటి వాడిని దేవుడు అంటారు.
కనుక వీడు పురుష విశేషుడు. వీడు మొత్తం పురుషుడు, చెత్తా చెదారంతో కలిసిన పురుషుడు. వీడు పురుష విశేషం. చెత్తా చెదారం తీసుకోవడానికి అసలైనటువంటి పురుషుడు అన్నమాట. ఇది పురుష విశేషం అంటే అర్థం అన్నమాట. సర్వజ్ఞత బీజం. మరి వీడికి ఎలా తెలిసిందని అది కూడా మన డౌట్ తీరచ్చు. మనకెవడో చెబితే తెలిసింది. ఎందుకంటే వాళ్ళలోనూ మనలోనూ ఉన్నవాడు వీడే కనుక. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ థియరం చెప్పారు ఆయన. మనం బోధపడ్డది లేదా పైథాగరస్ థియరం బోధపడ్డది. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ చెప్పారు, బోధపడ్డది. ఆయన ఇది ఆర్కిమిడిస్ ఎక్కడ తెలిసింది? మనకంటే ముందు ఆయనకి తెలిసింది కనుక ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు కనుక మనకు తెలుసు. ఈనమ్మొక్క కూడా అయస్కాంతమైంది. ఎలా అయింది? అంతకు ముందు అయస్కాంతమైన ఈనమ్మొక్క పక్కన ఉంది కనుక ఇది కూడా అయస్కాంతమైంది. అలాగే అంతకు ముందు పాఠం వచ్చిన ఆయన ఒకడు మాట్లాడాడు కనుక మనం విన్నాం కనుక టీచింగ్ మనకి ఆ పాఠం వచ్చింది. అది కదా పాఠం రావడం కోసం మనం ఆలోచించట్లేదు. అదేంటో కామన్ గా ఉన్నాయి కాబట్టి ఆలోచించాం. వాటి గురించి ఏం జరుగుతుంటాం. అందుకని ఇప్పుడు ఒక ఆయన చెబితే ఇంకో ఆయనకి వస్తుంది కదా ఏ విషయం. ఈ ఇంకో ఆయన చెబితే మూడో ఆయనకి వస్తుంది. ఈయనేమంటాం గురువు అంటాం, ఈయనేమంటాం శిష్యుడు అంటాం. ఇప్పుడు ఈయనకి చెబితే ఈయన గురువు అంటాం, ఈయన శిష్యుడు అంటాం. కనుక ఈ ఇద్దరిలో ఎవరు గురువు? ఈయన చెబుతున్నప్పుడు ఈయన గురువు అన్నాం, ఈయన చెబుతున్నప్పుడు ఈయన గురువు అన్నాం. కనుక గురువు అనేవాడు ఒక వ్యక్తి లేక ఒక ఫంక్షనా? ఇప్పుడు చదువుతున్నాడు, తర్వాత చదువుతాం. అది కూడా సూచన చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పెడితే వాడు వాడికి చెప్పాడు, వాడు వాడికి చెప్పాడు, వాడు వాడికి చెప్పాడని వెనక్కి పెడుతూ అంటే మనకెంత తెలిసింది? ఇంతకు ముందు పతంజలి యోగ సూత్రాలు ఒక ఆయన నాకు చూస్తే నాకు తెలిసిందంటాను. ఆయన దగ్గర నేర్చుకున్నాను, నా దగ్గర నేర్చుకున్నాడు. ఆయన ఎలా నేర్చుకున్నాడు అంటే ఇంకో ఆయన దగ్గర నేర్చుకున్నాడు. ఆయన ఇంకో ఆయన దగ్గర ఇటో వెళ్ళగా పతంజలి మొత్తం ఒకటి రాశాడు. బయట కానీ ఆయనకి ఎలా అవుతుంది? అప్పుడు ఆర్కిమిడిస్ వెళ్ళగలిసి ప్రిన్సిపల్ అని కదా ఆర్కిమిడిస్ తీశాడు. ఆర్కిమిడిస్ ఎవరు చేశారంటే ఫిజిక్స్ పుస్తకాలు చదువుతున్నాడు అన్నాడు. అక్కడ అది అంతకంటే తెలియదు కనుక అలాగా ఈయన పూర్వేశం అపి అంటే పూర్వులకు కూడా అంటే పతంజలి ఆర్కిమిడిస్ నువ్వు తెప్పించుకుంటే వైరాగ్యం అని చెప్పేవరకే కానీ మన ఎవడన్నా నువ్వు వైరాగ్యం అభ్యాసం చేస్తావా అని అడిగితే పుండాకూరలు అనొచ్చా అని కనుక అక్కడ దాకా ఉండిపోతుంది. అది సాధనం చేస్తే పోయేది కాదు. అది పోవాలంటే ఏం జరగాలంటే ఇంకొక మెరకిల్ ఉంది ఆ పైన, అది అనుగ్రహం అంటారు. అది ఏమిటో తర్వాత చెప్పుకున్నాం. అది మన దగ్గర నుంచి బయలుదేరే ప్రయత్నం కాదు, ఇంకొక చోట నుంచి బయలుదేరే ప్రయత్నం. ఈ లోపల మనం చేసుకోవాల్సినటువంటిది కేవలం ఇల్లు అలకటం లాంటిది మాత్రమే కానీ పండగ అవ్వదు. ఇల్లు అలిగితే పండగ మాత్రం అవ్వదు. పండగ కోసం ప్రిపరేషన్ మనం చేసుకునేదంట. ఇది కూడా చూసుకోవాలి. కనుక ఈ రెండింటిలో ఇదైనా పనిచేస్తూ ఉంటుంది. మనకి రజస్సు పని చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? ఏమిటో దేశం ఎలా అయిపోతుంది. మనం ఏదో పెద్ద ఆర్గనైజేషన్ ఒకటి పెట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఏదో కొంచెం బాంబే, కలకత్తా, ఢిల్లీ అక్కడికి వెళ్ళి కొంచెం ఏదన్నా సీక్రెట్ గా ఒక ఆర్గనైజేషన్ ఒకటి పెట్టి మన దేశాన్ని బాగుపరచడానికి ఏదన్నా చేయాలి. ఇట్లాంటివి మళ్ళీ మర్నాడో మూడో నాడో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తో వీడు ఆలోచించేటువంటి వాడు మళ్ళీ మొన్నడో మూడో నాడు వచ్చి ఏమంటే మొన్న ఇలా మీరు డిస్కస్ చేశారే దాన్ని మనం ఏమిటి చేద్దాం అని అడిగితే చూద్దాం, దాని టైం రావాలి కదా అని అంటాడు. అంటే వాడి మీద సమస్య పని చేస్తున్నప్పుడేమో చూద్దాంలేండి అంటాడు. రజస్ పని చేస్తున్నప్పుడు ఏమిటో అలాగే వెళ్ళిపోతుంది, మనం ఏం చేయటం లేదు, ఏదో ఒకటి చేయాలి, ఊరికే కలవరపడుతూ గంటలు పడుతూ ఉంటాడు. అప్పుడు వాడు చేసేదేం లేదు, ఇప్పుడు వాడు చేసేదేం లేదు. ఊరికే సైకలాజికల్ ఇచ్చింగ్ అంటారు దీన్ని. ఏదో చేద్దామని, ఏదో సాధిద్దామని, ఏదో ఆదర్శాలు పెట్టుకుందామని, ఆశయాలు పెట్టుకుందామని, దానికోసం ఇలా కాదండి మనం ఏదో కార్యరంగంలోకి దిగాలి, అది ఇది అని చెప్పి ఇవన్నీ కూడా ఉట్టి చూడటం పడుతుంది. అంటే ఇది ఎక్కువగా ఉన్నప్పుడు రజస్సు అనేటువంటిది
ఎక్కువగా ఉన్నప్పుడు హైపర్ యాక్టివ్ గా ఉంటుంది మైండ్. యాక్టివ్ గా ఉంటే పనికి వస్తుంది కానీ హైపర్ యాక్టివ్ గా ఉంటే పనికి రాదు మైండ్. అది చూసుకోవాలి. అంటే ఆ జటార్పి అంటాను చూడంటే దానికి సామ్యం, జీరో రెస్టింగ్ పాయింట్. దాని దగ్గర మైండ్ నిలబడటం అనేది అతి దుర్లభమైన విషయం. దాని అనుభూతి మనం తెలిసినటువంటిది కాదు. జాగ్రత్తగా గతంలో ఏదైనా తెలియజేసినప్పుడు తప్ప. ఎట్లయితే జామెట్రీలో దీన్ని బయటకు చేసి రెండు కలిపితే ఈ పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ మనకి లక్ష్యం కావాలి. దాన్ని సత్వగుణం ఉంటారు. అంటే మనం వాయిస్ అని చెప్పుకోవచ్చు కష్ట. అది మూడవ గుణం కాదు. ఈ రెండు గుణముల యొక్క సామ్యము అంటే డెబిట్ అండ్ క్రెడిట్. ఆడిట్ జీరో వచ్చిన సామ్యము అంటే డెబిట్ అండ్ క్రెడిట్ ఆడిట్ జీరో వచ్చినప్పుడు వచ్చేది. శ్రమ ఖర్చు కింద ఈ రెండు మనం లెక్కేసుకుంటే మనలో రెండు శక్తులు మహాశక్తులు ఉండి అందులో ఏ శక్తి లోపం కాకుండా ఉండి రెండింటికి తేడా జీరో వచ్చినట్లయితే మన సత్వగుణం. రజస్సు తమస్సు నశిస్తే సత్వగుణం కాదు, నశిస్తే ఏముండవు. ఎందుకంటే అసలు సృష్టి అస్తిత్వంలో ఉండాలంటేనే ఈ రెండింటి వల్ల ఉంటుంది. సృష్టి ఇది, లయం ఇది. అంటే స్పేస్ లో యాటమ్స్ పుట్టించేటువంటిది ఒకటి, మళ్ళీ యాటమ్స్ వాటి పని చేసుకున్నాక స్పేస్ లోకి డిసపియర్ చేసేది ఒకటి. ఈ రెండుకి మధ్యన ఉంటుంది పాయిజ్ అనేటువంటిది. అంటే ఎగ్జిస్టెన్స్ అంటాం, పోస్ట్ అటామిక్ ఎగ్జిస్టెన్స్. అంటే రజము సరజము అయినటువంటి లోకములు. అంటే రజస్సు అంటే యాటమ్స్. అంతకు ముందున్నది విరజములు అయినటువంటి లోకములు అంటారు. అంటే మోక్ష లోకములు, విరజా లోకములు. అంటే రజములకు ఫ్రీ అటామిక్ ఎగ్జిస్టెన్స్. అవి కూడా మళ్ళీ చెప్పుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సినది ఏమిటంటే మామూలుగా ఏమనుకుంటామంటే రజస్సు తమస్సు నశించినట్లయితే చక్కగా సత్వగుణం ఉంటుంది. సత్వగుణం ఉండదు, నశించినట్టు ఉంటుంది. ఏం ఉండదు రజస్సు తమస్సు నశిస్తే. సైకిల్ కి రెండు చక్రాలు తిరగకుండా ఉంటే నిలబడి ఉంటుంది, కింద పడకుండా స్టాండ్ వేస్తే అన్నట్టు. అయితే కానీ ప్రయాణం ఉండదు. సైకిల్ కింద పడకుండా ఉండాలంటే ప్రయాణం జరుగుతున్నప్పుడు పడకుండా తొక్కకుండా నేర్చుకోవాలి. కానీ స్టాండ్ వేసినప్పుడు కింద పడకుండా ఉందంటే దాని పాయింట్ ఏమిటి మనకెందుకు? కనుక వాయిస్ అనేది నెగిటివ్ స్టిల్నెస్ మాత్రం కాదు, అది పాజిటివ్ ఫుల్నెస్. ఆ రెంట్లో తేడా చూసుకోవాలి. అంటే పూర్తిగా అస్తిత్వంలో ఉంది. అంటే ఉండవలసిన రజస్సు అనేటువంటి శక్తి మహాశక్తి, తమస్సు అనేటువంటి మహాశక్తి రెండూ కూడా ఉంటే రెండింటికి సామ్య స్థితి అనేటువంటిది అది అనేక జన్మలు చెప్పాడు భగవద్గీత. ఇది ఉంటూ ఉండగా, ఇది ఎక్కువ పని చేస్తూ ఉండగా మనకి అభ్యాసంలో హ్యాబిట్ అంటారు, హ్యాబిట్ ఫార్మేషన్. అది దానికోసం ఇది పనిచేస్తుంది. అంటే ఒక మాట పుట్టంగానే శ్వాస పీల్చాం, రెండవ మాట హ్యాబిట్ అవుతుంది, లంగ్స్ మళ్ళీ శ్వాస పీలుస్తాయి. అలాగే హార్ట్ బీట్ తడుపులో ఉండగా ఒక మాట కొట్టడం మొదలెట్టాం, దానికి హ్యాబిట్ అయ్యి రెండో మాట కొట్టాం. హ్యాబిట్ అనేది కనుక లేకపోతే మనకి ఎగ్జిస్టెన్స్ లేదు. పుట్టిన తర్వాత శ్వాస ఒక మాట పీల్చి వదిలేక రెండవ మాట పీల్చవాలనేటువంటి ఆవశ్యకత కానీ పాసిబిలిటీ కానీ నిదర్శనం కానీ లేదు. కనుక మనకి శ్వాస కానీ గుండె కొట్టుకుంటాం కానీ రక్త ప్రసారం కానీ ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి? హ్యాబిట్ మీద ఆధారపడి ఉన్నాయి. అలవాటు దాని మీద ఆధారపడి ఉన్నాయి. ఈ అలవాటు అనేది ఇందాక మనం చెప్పుకున్న అభ్యాసం అనే దాంట్లో ఒక భాగం. అభ్యాస వైరాగ్యాభ్యాసం అన్నదే అభ్యాసం వల్లనే మనం బతికి ఉన్నాం. ఈ అభ్యాసంలో మార్పు అన్నమాట. సరైనటువంటి సంగీతంలాగా ఒకే రకమైనటువంటి మార్పు, తాళలయాత్మకమైంది, ఖండోమయాత్మకమైంది కనుక మార్పు అయినట్లయితే వాడు యోగ స్థితిలో ఉన్నాడంట. అంటే ఈ రెండు సామ్యంలో ఉంటాయి. అలా కాకుండా మనకి ఇలా ఉంటుంది మనలో ఉన్న మార్పు, మన మనసులో ఉన్న మార్పు. అంటే ఎగురు దిగులుగా ఉంటుంది. ఉదాహరణకి సాయంత్రం 6 గంటలకి, ఉదయం 6 గంటలకి కడు మూసుకుని నమస్కారం మాస్టర్ టీవీ అని అన్నాడు ఆయన. టీవీ గారు ఇదేంటి ఏదైనా పెద్ద పెద్ద విషయాలు చెబుతాడనుకున్నాం, ఇంకేనా ఏం చెప్పింది. కానీ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత కూడా పొద్దున 6ంటికి ప్రేయర్కి మనం కూర్చోగలుగుతున్నాం. 6:1 నిమిషం 6:02 నిమిషాలకో ఈ లోపల అంటే పడుతూ అనుకుంటాం అని 2 నిమిషాలు తక్కువ 6ంటికి మొదలెడతాం, పూర్తి చేసి కూర్చుందాం అనుకోండి. లేదా స్నానం 10 నిమిషాలు తక్కువ 6ంటికి మొదలు పెడతాం. అప్పుడు ఏమవుతుంది? 6:02 నిమిషాలు కూర్చోగలుగుతాం. సాయంత్రం కూడా గవాళ్ళు ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చి 6:03 నిమిషాలు కూర్చుని ఓం అంటాం. ఆయన చెప్పింది ఏమిటి? ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి కూర్చొని ఒక మాట నమస్కారం మాస్టర్ సివి అనుకోమన్నాడు. అంటే ఎన్ని 10 సంవత్సరాలు అదృష్టం బాగుంటే 10 సంవత్సరాల్లో కుదురుతుంది, లేకపోతే జన్మల్లో కుదురుతుంది. ఆ ఒక్క పాయింటే. అంటే ఏ గురువు చెప్పినా అలాగే చెప్పాడు. సివివి గారు కూడా అలాగే చెప్పాడు. ఏముంది నాయన
పొద్దున 6ంటికి సాయంత్రం 6ంటికి కూర్చో, కళ్ళు మూసుకో, నాకు నేను అర్పణ చేసుకో అన్నాడు. అంటే చెప్పింది చెప్పినట్టు చేయటం అనేది దట్ ఇస్ ది మోస్ట్